నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. భారత టీ20 క్రికెట్ లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీకి మొదట్లోనే ఎదురుదెబ్బ తగిలింది. బెల్ఫాస్ట్ లో ఐర్లాండ్ చేతిలో ఎదురైన 2-0 షాకింగ్ ఓటమితో చేదు అనుభవం ఎదురైంది. ఈ నేపథ్యంలో బుధవారం డర్హామ్ లో ఇంగ్లాండ్ తో జరగబోయే తొలి టీ20 మ్యాచ్ కు ముందు టీమిండియా మేనేజ్మెంట్ ను ఒకే ఒక సెలక్షన్ ప్రశ్న తీవ్రంగా వేధిస్తోంది. అదే 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని నేరుగా తుది జట్టులోకి తీసుకోవాలా వద్దా? దేశంలోనే అత్యంత ప్రతిభావంతుడైన యువ బ్యాటర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న వైభవ్ చుట్టూ ఇంత చర్చ జరగడం సహజమే. అతన్ని అంతర్జాతీయ వేదికపై చూడాలనే ఆసక్తి అభిమానుల్లో రోజు రోజుకు పెరుగుతోంది. కానీ అంతర్జాతీయ క్రికెట్ లో ఎంపిక అనేది కేవలం ప్రతిభ లేదా ప్రజాదరణతోనే జరగదు. దానికి సరైన సమయం, జట్టు అవసరాలు, కాంబినేషన్, ఆటగాడి మానసిక సిద్ధత వంటి ఎన్నో అంశాలు కలిసి రావాలి. ఇదే సమయంలో ప్రస్తుత పరిస్థితుల్లో ఓపెనర్ గా అభిషేక్ శర్మను కొనసాగించటమే సరైన నిర్ణయమని చాలా మంది మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఐర్లాండ్ తో జరిగిన రెండో టీ20లో అతను డకౌట్ అయినప్పటికీ ఒక్క ఇన్నింగ్స్ ఆధారంగా ఆటగాడిని అంచనా వేయడం సరైన విధానం కాదు. గత కొన్ని మ్యాచ్ల్లో అతను 49, 52, 9, 10, 55 పరుగులతో తన ఫామ్ ను చాటుకున్నాడు. ఈ ఏడాది టీ20లో అతని స్ట్రైక్ రేట్ 200కు పైగానే ఉండడం అతని దూకుడుకు నిదర్శనం. పవర్ ప్లేలో ప్రత్యర్థిపై ఒత్తిడి తీసుకురావడం, ఫీల్డింగ్ పరిమితులను పూర్తిగా వినియోగించుకోవడం అతని ప్రధాన బలం. ఆధునిక టీ20 క్రికెట్ లో ఇలాంటి ఆటగాళ్లు చాలా విలువైన వారు. ఓపెనర్ గా ప్రతి మ్యాచ్ లో పెద్ద స్కోర్ చేయవలసిన అవసరం ఉండదు. కొన్ని వేగవంతమైన ఇన్నింగ్స్ కూడా మ్యాచ్ ఫలితాన్ని మార్చేస్తాయి. అందుకే అతని పాత్రను కేవలం పరుగులతో కొలవడం కంటే జట్టుపై చూపించే ప్రభావాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. మరోవైపు వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభ కలిగిన ఆటగాడే. దేశవాళీ క్రికెట్ లోనూ, వయోపరిమితి టోర్నమెంట్లలోనూ అతను చూపించిన ఆటకు అందరూ ప్రశంసలు కురిపించారు. చిన్న వయసులోనే వేగంగా పరుగులు చేయగల సామర్థ్యం, ఒత్తిడిని తట్టుకునే ధైర్యం, బౌలర్లపై ఎదురుదాడి చేసే నైపుణ్యం అతన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి. అయితే దేశవాళీ క్రికెట్ కు, అంతర్జాతీయ క్రికెట్ కు చాలా తేడా ఉంటుంది. ముఖ్యంగా ఇంగ్లాండ్ వంటి జట్లపై వారి సొంత మైదానాల్లో ఆడటం ఏ యువ ఆటగాడికైనా పెద్ద సవాలే. డర్హామ్ పిచ్లపై కూడా ఆరంభంలో బంతి బాగా స్వింగ్ అవుతుంది. సిమ్ మూవ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. కొత్త బంతిని ఎదుర్కొనే అనుభవం తక్కువగా ఉన్న యువ ఆటగాడికి ఇది అత్యంత కఠిన పరీక్షగా మారే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో డెబ్యూ ఇచ్చి అతను విఫలమైతే అది అతని ఆత్మవిశ్వాసంపై ప్రభావం చూపే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే యువ ఆటగాళ్లను సరైన సమయంలో, సరైన పరిస్థితుల్లో పరిచయం చేయడం ముఖ్యమైంది. గతంలో భారత జట్టు కూడా ఇలాంటి విధానాన్ని అనుసరించింది. చాలా మంది స్టార్ క్రికెటర్లు బెంచ్ పై కొంతకాలం గడిపిన తర్వాతే అవకాశాలు అందుకున్నారు. ఆ సమయంలో వారు జట్టు వాతావరణాన్ని అర్థం చేసుకున్నారు. సీనియర్ ఆటగాళ్ల నుంచి నేర్చుకున్నారు. అంతర్జాతీయ స్థాయి ఒత్తిడిని దగ్గరగా గమనించారు. తర్వాత అవకాశం వచ్చినప్పుడు దాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నారు. ప్రస్తుతం వైభవ్ విషయంలో కూడా అదే విధానం అనుసరిస్తే అతని భవిష్యత్తుకే మేలు జరుగుతుంది. మరో ముఖ్యమైన అంశం టీం బ్యాలెన్స్. ఒక ఆటగాడిని తీసుకురావడం అంటే కేవలం ఒక స్థానాన్ని మార్చటం కాదు, మొత్తం బ్యాటింగ్ ఆర్డర్ పై ప్రభావం పడుతుంది. పవర్ ప్లే వ్యూహం మారుతుంది. ఎడమ చేతి, కుడి చేతి బ్యాటర్ కాంబినేషన్ మారుతుంది. ప్రత్యర్థి బౌలర్లకు ప్రణాళికలు మారిపోతాయి. అందుకే విజయవంతమైన జట్లు అవసరం లేని సమయంలో కాంబినేషన్ తో ప్రయోగాలు చేయవు. ముఖ్యంగా ప్రపంచ కప్ గెలిచిన తర్వాత జట్టు స్థిరత్వాన్ని కొనసాగించడం మరింత కీలకం. ఐర్లాండ్ తో సిరీస్ ఓటమి నిరాశ కలిగించిన దాని ఆధారంగా ఒక్కసారిగా పెద్ద మార్పులు చేయటం సరైన నిర్ణయం కాదనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. అలాగే డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం కూడా చాలా ముఖ్యమైంది. ఒక ఆటగాడు ఫామ్ లో ఉండి ఒక్క మ్యాచ్ లో విఫలమయ్యాడని అతన్ని పక్కన పెడితే మిగిలిన ఆటగాళ్లలో కూడా అస్థిరత పెరుగుతుంది. ఒక మ్యాచ్ లోని అవకాశం పోతుందా అనే భావన ఏర్పడితే అది జట్టు సంస్కృతి పైన ప్రభావం చూపుతుంది. అందుకే సెలక్షన్ లో స్థిరత్వం ఉండాలి. ఆటగాళ్లకు తగినంత అవకాశాలు ఇవ్వాలి. అదే సమయంలో బెంచ్ లో ఉన్న యువ ఆటగాళ్లకు కూడా స్పష్టమైన ప్రణాళిక తెలియజేయాలి. అవకాశం ఎప్పుడు వస్తుంది, ఏ అంశాల్లో మెరుగుపడాలి అనే విషయాలను కోచింగ్ సిబ్బంది వివరించాలి. అప్పుడు వారు కూడా మరింత ఉత్సాహంగా సిద్ధమవుతారు. వైభవ్ సూర్యవంశీ విషయంలో కూడా అదే వర్తిస్తుంది. అతని ప్రతిభపై ఎలాంటి సందేహం లేదు. భవిష్యత్తులో భారత జట్టుకు అతను కీలక ఆటగాడిగా మారే సామర్థ్యం ఉంది. కానీ ప్రతిభ ఉన్న ప్రతి ఆటగాడిని వెంటనే ప్లేయింగ్ 11 లోకి తీసుకురావడం సరైన విధానం కాదు. కొన్నిసార్లు వేచి ఉండడం కూడా అభివృద్ధిలో భాగమే. సరైన ప్రత్యర్థి, సరైన పిచ్, సరైన పరిస్థితుల్లో అవకాశం వస్తే అతను తన ప్రతిభను మరింత స్వేచ్ఛగా ప్రదర్శించగలడు. ప్రస్తుతం అయితే అభిషేక్ శర్మకు మరో అవకాశం ఇవ్వడమే జట్టు ప్రయోజనాలకు అనుకూలంగా కనిపిస్తోంది. అతను తన సహజ శైలిలో పవర్ ప్లేలో దూకుడుగా ఆడగలిగితే భారత్ కు మంచి ఆరంభం లభిస్తుంది.
ఒకవేళ తర్వాతి మ్యాచ్ల్లో పరిస్థితులు మారితే లేదా వ్యూహాత్మకంగా కొత్త ఎంపిక అవసరమైతే అప్పుడే వైభవ్‌ను రంగంలోకి దించే అవకాశాన్ని పరిశీలించవచ్చు. కాబట్టి ఇంగ్లాండ్‌తో తొలి టీ20కు ముందు భారత జట్టు ముందు ఉన్న అసలు ప్రశ్న వైభవ్ ప్రతిభ గురించి కాదు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడమే. యువ ప్రతిభను సంరక్షిస్తూ జట్టు సమతుల్యతను కాపాడుతూ ముందుకు వెళ్ళగలిగితేనే భారత టీ20 జట్టు దీర్ఘకాలంగా మరింత బలంగా మారుతుంది. అందుకే ప్రస్తుతం తొందరపాటు కంటే సహనం, భావోద్వేగాల కంటే వ్యూహం, అభిమానుల అంచనాల కంటే జట్టు అవసరాలకే ప్రాధాన్యం ఇవ్వాల్సిన సమయం వచ్చింది. అదే జరిగితే అభిషేక్ శర్మకు న్యాయం జరుగుతుంది. వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తు కూడా మరింత బలమైన పునాదులపై నిర్మితమవుతుంది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.